నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు సాయంత్రం జరిగే వీర హనుమాన్ విజయయాత్ర జయప్రదం చేయాలని నల్గొండ జిల్లా కార్యదర్శి జూకూరు సంపత్ వర్మ, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ ఎల్జాల నరసింహ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విజయయాత్ర ఏర్పాట్లు, యాత్ర వివరాలను వారు వెల్లడించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు సాయంత్రం జరిగే వీర హనుమాన్ విజయయాత్ర జయప్రదం చేయాలని నల్గొండ జిల్లా కార్యదర్శి జూకూరు సంపత్ వర్మ, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ ఎలిజాల నరసింహ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని జాగృతం చేసే ఏకైక లక్ష్యంతో ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తామని అన్నారు. నల్గొండ జిల్లాలోని నల్గొండతో పాటు దేవరకొండ, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో కూడా వీర హనుమాన్ విజయయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. నల్గొండలోని పాత బస్తీ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రకాశం బజార్, క్లాక్ టవర్, శివాజీనగర్ మీదుగా వెంకటేశ్వర కాలనీ వద్ద ఉన్న పంచముఖ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుత సమయంలో సమాజంలోని హిందువులు ఐక్యత కావాల్సిన అవసరం ఉందని, కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని హిందూ ఐక్యతను చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు రాయల కృష్ణయ్య, బజరంగ్ దళ్ నగర కన్వీనర్ గడ్డం శంకర్, ఉంద్యాల ప్రకాష్ రెడ్డి, పృథ్వీ, బల్లం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం మనము నల్గొండ పట్టణంలో వైభవంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా రేపే 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:15 పాతవాసి అభయాంజనేయ దేవాలయం నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రకాశం బజార్ హిందూ టైగర్ అయినటువంటి మైసాయి బాబాయ్ విగ్రహం నుంచి గడియార సెంటర్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా రామగిరి రామాలయము, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నుంచి నందమూరి తారక రామారావు గారు విగ్రహం నుంచి విడికల్ పంచముఖ హనుమాన్ దేవాలయానికి యాత్ర సాగడం, బజరంగ్ దళ్ నిర్వహించే అతిపెద్ద ప్రోగ్రాము వీర హనుమాన్ విజయయాత్ర. కావున నల్గొండ పట్టణంలో వివిధ గ్రామాలలో, చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి హిందూ యువకులు, హిందూ మహిళలు పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ వీర హనుమాన్ విజయయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఎప్పుడైతే హిందూ యువకులు పెద్ద ఎత్తున కాషాయ జెండా బట్టి నగరంలో మనము శోభయాత్ర నిర్వహించినట్లయితే మన హిందువుల యొక్క ఐక్యత ఈ ప్రపంచాన్ని మనం చాటుతాము. కావున హిందూ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వీర హనుమాన్ విజయయాత్రని విజయవంతం చేయాలి. దీనికి ముఖ్య వక్తలుగా శ్రీ పూజ్యశ్రీ మల్లికార్జున స్వామీజీ, వారి సిద్దిపేట హనుమాన్ దేవాలయంకు సంబంధించిన స్వామీజీ వారు, అలాగే విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ శ్రీ ధనుజయ్ గారు దీనికి ముఖ్య వక్తగా వస్తున్నారు. కావున వారికి ముఖ్య ఒక సందేశము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద, దేశంలో జరుగుతున్న సంఘటనల మీద, హిందువుల మీద సంఘటనల మీద వారి పూర్తిగా మనకు విషయం తెలియజేస్తారు. కావున హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వీర హనుమాన్ విజయయాత్రను విజయవంతం చేయాలని బజరంగ్ దళ్ నల్గొండ జిల్లా తరఫున కోరుతున్నాం. జై హింద్, జై భారత్. నల్గొండ పట్టణ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. రేపు జరగబోయే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయయాత్ర
లో భాగంగా నల్గొండ ఎస్పీ గారి శరత్చంద్ర పవార్ సార్ ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరూ రేపు పెద్ద ఎత్తున పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ హనుమాన్ విజయయాత్ర అనేది మంచిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రతి సంవత్సరం హనుమాన్ విజయయాత్ర జరుగుతుంది నల్గొండలో. గత 15-16 సంవత్సరాలకి వెళ్ళి నల్గొండలో విజయయాత్ర చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ విజయయాత్ర దిగ్విజయంగా కొనసాగింది. రేపు కూడా హిందువుల ఐక్యత చాటాలని భారతదేశ వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో నల్గొండ నగరంలో పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. కనుక ప్రతి హిందూ యువకుడు, యువతులు, హిందూ బంధువులు, అమ్మలు, అక్కలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని మంచి వాతావరణంలో మనకి ఎప్పుడైనా కూడా నల్గొండలో ప్రతిసారి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. మంచి సంస్కృతి కార్యక్రమాలతో భజనలు, కోలాటాలు, మంచి పాటలు పెట్టుకొని మనం ఈ కార్యక్రమం చేస్తుంటాం. కనుక ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. దాంతోపాటు భక్తిభావంతో పాటు మళ్ళీ హిందువుల ఐక్యత చాటాలనేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ తరపున. కనుక మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. రేపు జరిగే వీర హనుమాన్ విజయయాత్ర తగు ఏర్పాట్ల కోసం ఈరోజు 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, 2 టౌన్ ఎస్ఐ గారు, 1 టౌన్ ఎస్ఐలు, మున్సిపల్ సిబ్బంది, ఎంఆర్ఓ గారు వారి పర్యవేక్షణలో రేపు జరిగే శోభయాత్ర తగు ఏర్పాట్ల కోసము రూట్ మ్యాప్లో ఈరోజు రావడం జరిగింది. రేపు జరిగే బజరంగ దళ్ ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ విజయయాత్రని హిందూ బంధువులు, మహిళలు, స్వామీజీలు పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని హిందువుల ఐక్యతని చాటాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ముందుగా అందరికీ నమస్కారం. రేపు జరగబోయేటువంటి హనుమాన్ విజయ శోభయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాబట్టి మన జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారం పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దీంట్లో కొన్ని రేపు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటాయి కాబట్టి కొన్ని రూట్లో డైవర్షన్స్ కూడా పెట్టడం జరిగింది. దయచేసి ఎవరైనా ఈ రూట్లో వచ్చే వాళ్ళు సహకరించి ఈ శోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని, ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరపకుండా ప్రశాంత వాతావరణం జరుపుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.